ఇంగ్లాండ్ తో 3 వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన రోహిత్ సేన ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీకి రెట్టించిన విశ్వాసంతో సిద్ధమైంది. ఇప్పటికే దుబాయ్ కు చేరుకున్న టీమిండియా జోరుగా ప్రాక్టీస్ చేస్తుంది. ఈ నెల 20న బంగ్లాదేశ్ తో పోరుతో టైటిల్ వేటను ఆరంభించనుంది. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టు ఎంపిక విషయంలో కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ ఏకాభిప్రాయంతో లేరని తెలుస్తుంది. సెలక్షన్ సమావేశ సమయంలో వికెట్ కీపింగ్ ప్రత్యామ్నాయాలు శ్రేయస్ అయ్యర్ ను జట్టులో ఉంచడంపై వీరిద్దరి మధ్య విషయంలో తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తుంది. రాహుల్ ఇంగ్లాండ్ తో 3 వన్డేల సిరీస్ ఆడగా ద్వితీయ ప్రధాన వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ కు ఒక్క అవకాశం కూడా దక్కలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ సమీపంలో ఉన్నా కూడా ఇంగ్లాండ్ తో ఆడిన 3 వన్డేలోనూ ఒక్క మ్యాచ్ లో కూడా ఆడని ఆటగాడు ఎవడైనా ఉన్నాడంటే అది పంత్ మాత్రమే. జట్టులో వికెట్ కీపర్ స్థానం పంతిదేనని, అతన్నే తుది జట్టులో ఆడించాలని అగర్కర్ అభిప్రాయపడగా తమ తొలి ప్రాధాన్యత వికెట్ కీపర్ రాహులేనని గౌతమ్ గంభీర్ విలేకరుల సమావేశంలో చెప్పడంతో జట్టులో పంత్ స్థానంపై సందేహాలు తలెత్తుతున్నాయి. కేఎల్ రాహుల్ మా తొలి ప్రాధాన్య వికెట్ కీపర్. ప్రస్తుతానికి నేను ఇది మాత్రమే చెప్పగలను. పంత్కు అవకాశాలు వస్తాయి, కానీ ప్రస్తుతం రాహుల్ బాగా రాణిస్తున్నాడని, ఇద్దరు వికెట్ కీపర్లను ఆడించడం వీలు కాదని గంభీర్ చెప్పాడు. జట్టు ఎడమ చేతి వాటం బ్యాటర్ కావాలన్నప్పుడు బ్యాటింగ్ ఆర్డర్ లో అక్షర్ ను ముందుకు పంపిస్తుండడంతో పంత్కు తుది జట్టులో స్థానం దొరకడం మరింత కష్టమవుతుంది. అలాగే ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో అయ్యర్ ను సెలెక్ట్ చేసినప్పటికీ తుది జట్టులో అతనికి అవకాశం ఇవ్వవద్దని అగర్కర్ సూచించినప్పటికీ గంభీర్ అతని మాటను పట్టించుకోకుండా ప్లేయింగ్ 11 లోకి అవకాశం ఇచ్చాడు. అయితే అంచనాలకు తగ్గట్లుగా రాణించాడు శ్రేయస్ అయ్యర్. ఇలా పంత్, అయ్యర్ విషయంలో గంభీర్, అజిత్ అగర్కర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అంతిమంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ ఒకే మాటపై ఉండడంతో ఛాంపియన్స్ ట్రోఫీలో గంభీర్ అనుకున్నదే జరుగుతుందని క్రికెట్ నిపుణులు అంటున్నారు.